హాయ్ ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న కాలర్ని మొదట ఐరన్ బాక్స్ పెట్టి అంటించేసుకోవాలి. అన్ని కాలర్స్ తర్వాత కప్స్లు మొత్తం అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఒక పట్టీ కాలర్ ఉంటుంది. పట్టీ కాలర్ కూడా అంటించేసుకోవాలి. మొత్తం అంటించేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టిచ్చింగ్ రెడీ చేసుకోవాలి. మొత్తం నీట్గా అంటించేసుకోండి. ముందు కాలర్ నీట్గా అంటుకోలేదనుకోండి, మనకి స్టిచ్చింగ్ సరిగ్గా రాదు. అందువల్ల కొంచెం హీట్ ఎక్కువగా పెట్టైనా సరే బాగా నీట్గా అంటించుకోండి. అంటుకుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. కరెక్ట్గా అంటుకోలేదనుకోండి, మనకి స్టిచ్చింగ్ సరిగ్గా రాదు. ఆ విధంగా అన్నీ అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఓకేనా? కాలర్ సింపుల్గా అయిపోతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. బ్లౌజెస్ కుట్టే వాళ్ళు కూడా చిన్నగా నేర్చుకోవచ్చు. ఇలా మనం అంటించుకున్న దాన్ని తీసుకొచ్చి కింద ఒక క్లాత్ ఉందన్నమాట, సేమ్ అంతే క్లాత్. ఆ క్లాత్ పెట్టేసి మధ్యలో కట్ చేసేయండి. అంటే నెక్ కాలర్ రెండు విడివిడిగా కట్ చేసేసుకొని ఆ మూలకు వచ్చిన తర్వాత కొంచెం దారం పెట్టండి. ఎందుకంటే మూల మనకి బాగా చక్కగా కుస్తీగా ఉంటుందన్నమాట. ఈ మూల కూడా ఒక దారం పెట్టేసేయండి. దారం పెట్టేసిన తర్వాత మనం తిప్పేటప్పుడు ఆ దారం పెట్టి లాగితే ఆ మూల బాగా కరెక్ట్గా వస్తుందన్నమాట. అందుకోసం మూల దారం పెట్టండి. అర్జెంట్ అయినప్పుడు ఒక్కోసారి మేము పెట్టాం, ఒక్కోసారి పెడతాం, ఒక్కోసారి పెట్టాం. కానీ మొదట్లో నేర్చుకునే వాళ్ళు పెట్టుకుంటే మూల కరెక్ట్గా అలా తిరుగుతుందన్నమాట. అలా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద కుట్టేసుకోండి. పైన లూజ్ ఏం లేకుండా బాగా లాగేసి కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత చుట్టూ పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఇది నెక్ ఉంది కదా, ఆ నెక్ తీసుకొని నెక్ ఒక పక్క ఖర్చు మొత్తం బాగా కుట్టేసేయండి. ఆ పక్క మొత్తం మడిసి కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత సెంటర్లో మడిసేసేయండి. సెంటర్లో మడిసేసి కరెక్ట్గా డాట్ పెట్టుకోండి. ఆ సెంటర్ ఈ సెంటర్ కలిసేటట్టు చూసి అటాచ్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత దీని కింద వేరే క్లాత్ తీసుకొని ఈ కాలర్ని అటాచ్ చేసుకోండి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత మూలలో కట్ చేసుకోండి తిరగటానికి బాగా. తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత కాలర్ కరెక్ట్గా నీట్గా వచ్చింది అనమాట. మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పైన కుట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కాలర్ రెడీ. ఈ విధంగా కాలర్ మీరు కూడా రెడీ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.